తెలియజేస్తాం. కడప జిల్లా కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు మీడియాతో మాట్లాడారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు ఆందోళనకరంగా ఉందని, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో అధికారికంగా కాకుండా దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి అరాచకాలు ప్రజలు తట్టుకోలేని స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప అధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి జమీల్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీద నింద మోపడం ఎంత మటుకు సమంజసం ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మనం ఇలాంటి విధానాన్ని చూసామా? చెప్పండి. మీరు కూడా చాలా సీనియర్ వ్యక్తులు ఉన్నారు మీడియాలో. గతంలో నా వయసు 52 సంవత్సరాలు అయితే నాకు ఊహ తెలిసిన సమయం నుండి రామచంద్రయ్య గారు అయితేనేమి, శివానంద రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ ఖలీల్ బాషా గారు అయితేనేమి, అహ్మదుల్లా గారు అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారు అయితేనేమి, రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లలో కడప నగరంలో 50కి 50 డివిజన్లు మనం గెలవబోతా ఉన్నాం. అలాగే ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యూజ్ మెజారిటీతో మా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు అయితేనేమి, అలాగే రాష్ట్రంలో నిలబడే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితే గెలవబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వివేక్ ఆడుకున్నది చాలు.